రావోయి చందమామ. ఏంటి తాతయ్య గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏంటి విషయం? అదేనమ్మా, చంద్రిక గుడికి వెళ్ళింది. ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నానమ్మా. చంద్రిక రాకపోతే మీకు చాలా దిగులుగా ఉన్నట్టుంది కదండి? అదేం లేదమ్మా, బయటికెళ్ళిన మనిషి రాకపోతే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కదమ్మా. బయటికి వెళ్ళిన అభిరామ్ రాలేదు, మీ పెద్ద మనవడు రాలేదు, మీ అబ్బాయి రాలేదు, అత్తయ్య గారు కూడా రాలేదు. ఇంతమంది రాలేదు ఏంటా అని టెన్షన్ పడ్డం లేదు గాని చంద్రిక రాకపోతే మాత్రం మీకు టెన్షన్గా ఉంది కదా? ఆహా, అదేం లేదమ్మా. చంద్రికకి శత్రువులు చాలామంది ఉన్నారు కదా. పాపం ఆడపిల్ల ఒంటరిగా బయటికెళ్ళింది. ఏం జరిగిందో ఏమిటో అనే చిన్న భయం అమ్మా. అక్కడికి తనేదో మీ సొంత మనవరాలైనట్టు చాలా భయపడుతున్నారు. తను కేవలం ఈ ఇంటికి షెల్టర్ కోసం వచ్చింది అని మర్చిపోయినట్టున్నారు. ఎలా వస్తే ఏముందమ్మా, అందరితో కలిసిపోయింది. అందరికీ నోట్లో నాలికలా ఉంది. మంచితనం చూపించడానికి మనవరాలే కావాలా? మంచి మనసుంటే చాలదు. అమ్మ ముసలోడా, ఎవరితో దారిన పోయే దాని మీద ఎంత ప్రేమ నీకు చెప్తా నీ సంగతి. అక్కడికి అది కావాల్సిందయింది, నేను పరాయిదన్నయ్యానా? చెప్తా నీ సంగతి. సర్లేండి, చాలా సేపటి నుంచి ఎదురు చూసి చూసి అలసిపోయినట్టున్నారు. కాసిన్ని పాలు తీసుకొని వస్తాను, తాగండి. మళ్ళీ నీరసం వస్తుంది. ఇప్పుడు వదిలేమ్మా. ఏ, నేనిస్తే తీసుకోరా? చంద్రికనే ఇస్తే తాగుతారా ఏంటి? అదేం లేదులేమ్మా. సరే తీసుకురామ్మా, తాగుతాను. సొంత మనవరాల్ని నేనేమో పరాయిదాన్నైపోయాను. ఆ చంద్రిక సొంత మనిషి అయిందా? చెప్తాను. పాలు తీసుకోండి. అక్కడ పెట్టమ్మా. తాగండి, లేదంటే చల్లారిపోతాయి. అంత వేడి తాగలేనమ్మా, కొంచెం చల్లారిన తర్వాత తాగుతాను. వచ్చావా? నీకోసం తాతయ్య గారు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వచ్చేసావు. చూడు, ఆయన మొహం ఎలా వెలిగిపోతుందో. ఏమ్మా, ఏమిటి ఇంత ఆలస్యమైంది? గుళ్ళో జనం ఎక్కువన్నారు తాత, గందుకే లేట్ అయింది. నీ
నీకు లేట్ అయింది, తాతయ్య గారికి నువ్వేమయ్యావో అని భయం మొదలైంది. ఇదిగో నిన్ను చూసాకే భయం తగ్గింది. అంతే కదా తాతయ్య గారు? చంద్రిక క్షేమంగా వచ్చింది కదా, ఇక టెన్షన్ లేదుగా. ప్రశాంతంగా ఈ పాలు తాగండి. పాయిజన్. తాత, ఈ పాలు తాగొద్దు. ఏమ్మా ఏమైంది? అది అది ఈ పాలు పాడైనాయి తాత, విరిగిపోయినాయి. వేరే పాలు తీసుకుని వస్తాను. సరే అమ్మా. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మాకేం వద్దు సార్. మా లోన్ విషయం ఏమైందో అని తెలుసుకుందామని వచ్చాం. లోన్ విషయమా? ప్రాసెస్లో ఉంది, ఇంకా టైం పడుతుంది. అదేంటి సార్, ఇంకా టైం పడుతుందా? ఏమేం కావాలో అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా, ఇంకా ఏం కావాలి సార్? డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుందా? ఇంకా దానికి అవసరమైనవి చాలా ఉంటాయి కదా. డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, అలాగే మీ ప్రపోజల్స్ మాకు నచ్చాలి. మా గైడ్లైన్స్ మాకుంటాయి కదా. సార్, మీరు త్వరగా లోన్ శాంక్షన్ చేస్తే మేం బిజినెస్ మొదలు పెడతాం సార్. బాగా తొందరపడుతున్నట్టున్నారు. అవును సార్, మేం బిజినెస్ చేసి మా అమ్మకి కొంతైనా భారం తగ్గించాలని మా ఆలోచన సార్. సరే, మీకు లోన్ తొందరగా కావాలి, ఖచ్చితంగా కావాలి, అంతేగా? అవును సార్. అయితే రేపు ఒకసారి కలవండి. రేపు హాలిడే కదా సార్? అందుకే నేను ఫ్రీగానే ఉంటాను. ఎప్పుడు చూసినా ఈ ఆఫీస్లో ఫైల్స్, కంప్యూటర్స్, పేపర్స్, చెత్తా చెదారం చూసి చూసి బోరెత్తిపోయింది. మీరు వచ్చారంటే కేవలం మీ ఫైల్ మాత్రమే చూస్తాను. మీ ప్రపోజల్స్ బాగా నచ్చితే వెంటనే సైన్ చేస్తాను. ఒక్క రోజులో లోన్ గ్యారెంటీ ఇప్పిస్తాను. సార్, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నువ్వు మరీ చిన్నపిల్లవి కదా, నీకేం చెప్పినా అర్థం కాదు. చూడండి, మీ యాక్టింగ్ నా దగ్గర కాదు. మీకు లోన్ కావాలంటే నేను చెప్పిన చోటుకు రండి. సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. నేను అలాంటి వాడినా కాదు. ఒకరు అవసరం ఒకరికి ఉంది కాబట్టి ఓ కమిట్మెంట్ కావాలి. ఇది అన్యాయం సార్. మేము లోన్కి అప్లై చేశాం, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చాం. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చా, మీరు అడగగానే వెంటనే ఇచ్చేయాలా?
నేను లోన్ ఇచ్చాక మీరు ఎగ్గొడితే ఆ డబ్బుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకని ఇలా చేస్తే రెస్పాన్సిబిలిటీగా ఉంటుందా? నమ్మకం ఉంటుంది. మీరు ఎలాగైనా సంపాదించి తిరిగి కడతారనే నమ్మకం ఉంటుంది. సుజాత, పద వెళ్దాం. మరి లోను? మీ అక్కకో మీ చెల్లికో ఇచ్చుకో. ఆ ప్రకాష్ని మన మనుషులు ఫాలో అవుతూనే ఉన్నారమ్మా. వాడేదో ప్లాన్లో ఉన్నాడని తెలుస్తోంది. ఏం ప్లాన్ చేస్తున్నాడు? లోకల్లో జెరోమ్ అనే ఒక రౌడీ ఉన్నాడు కదమ్మా. ఈ మధ్య వాడితో కలిసి తిరుగుతున్నట్టుగా తెలిసిందమ్మా. జెరోమ్? వాడితో ప్రకాష్కేం పని? ప్రకాష్ గురించి నీకు తెలియందే ఉందమ్మా. బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి చేరినట్టు ఎక్కడ అన్యాయం చేసేవాళ్ళు, దుర్మార్గులు ఉంటారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు ఈ ప్రకాష్. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారనేదే నా అనుమానం. నిప్పు చిన్నగా ఉన్నప్పుడే ఆర్పేయాలి. చిన్నదే కదా అని వదిలేస్తే అది పెరిగి పెద్దదై మొత్తం అంతా తగలేస్తుంది. గాలి నిప్పుతో తోడైతే ఎంత ప్రమాదమో, రౌడీయిజం, అధికారం రెండూ కలిస్తే అంత ప్రమాదం. ఆ జెరోమ్ రౌడీయిజానికి ఈ ప్రకాష్ గాడి పవర్ కలిస్తే చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఏ ప్లాన్ లేనిదే వాళ్ళు కలవరు. వాళ్ళ కలయికకి కారణమేంటో వెతకాలి. మన మనుషుల్ని ఆ పని మీదే పురమాయించానమ్మా. కాకపోతే వాళ్ళకు అనుమానం రాకుండా కూపీలాగాలి. ఆ ప్రయత్నం మీదనే ఉన్నారు. తొందరలోనే పూర్తి వివరాలు మనకు తెలుస్తాయమ్మా. బాబాయ్, మనం బతుకుతుంది క్రూర మృగాలు తిరిగే అడవిలో. చిన్న అలికిడి విన్నా లేచి నిలబడి ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతా బాగుంది కదా అని ఆదమరిస్తే అదే మనకి ఆఖరి రోజవుతుంది. మనం విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ ఏమరుపాటుగా మాత్రం ఉండకూడదు. అది గుర్తుంచుకోండి. అలాగేనమ్మా. ఎందుకైనా మంచిది ఆ ప్రకాష్ కదలికల గురించి కమిషనర్ గారికి ఒక చిన్న క్లూ అందించి ఉంచుతాను. తేడాలొస్తే అటు నుంచి కూడా అతన్ని లాక్ చేయొచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా. ఆ యమున ఫోన్ చేసింది. నేనింటికి రావద్దన్నానని కోపం వచ్చిందేమో. నాకు చేయలేదు. అదేం లేదమ్మా, నీ ఫోన్ కలవట్లేదని నాకు చేసింది. ఏంటి విషయం? ఆ పిల్లలిద్దరూ ఏదో బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ లోన్ కోసం తిరుగుతున్నారంటమ్మా. బిజినెస్సా? ఎందుకు? ఆ అవసరం ఏమొచ్చింది? ఎదుగుతున్నారు కదమ్మా. తల్లి పడే కష్టం చూసి వాళ్లకు బాధ కలిగినట్టుంది. వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడాలనే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే బిజినెస్ కోసం డబ్బులు కావాలని తిరుగుతున్నారు. ఎందుకు బాబాయ్ వాళ్ళకి కష్టం? చక్కగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వక ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు? అప్పటికీ యమున చాలా నచ్చజెప్పిందమ్మా. కానీ వాళ్ళు వినేలా లేరు. వాళ్ళు చాలా చోట్ల అప్లికేషన్స్ పెట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారమ్మా. ఎంత కావాలంటే డబ్బు? ఆ వివరాలు ఇంకా తెలియలేదు. ఎవరినో మీడియేటర్ని కలిశారని తెలిసింది. వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు లోన్స్ ఇస్తారనుకుంటున్నారు?
సర్లే బాబాయ్, వాళ్ళకి ఎంత కావాలో తెలుసుకొని మనమే వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బు వాళ్ళకి చేరేలా చేద్దాం. ఆ పని మీద ఉండండి. అలాగేనమ్మా. ఆ పాలల్లో ఎందుకు మందు కలిపింది? అవి గాని తాగితే తాతయ్య పరిస్థితి ఏమై ఉండేది? మంచిగున్న కుటుంబంలో హారిక ఎందుకు ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? మేడం, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. మీరు? మొన్న హెల్త్ వాలంటీర్స్ వచ్చి టోకెన్స్ ఇచ్చారు కదా, వ్యాక్సిన్ ఇవ్వమని గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తోంది. సరే రండి. రండి డాక్టర్ గారు, అక్కడే నిలబడిపోయారే, రండి కూర్చోండి. యాభై సంవత్సరాలు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్స్ వేయాలి. ఈ లిస్టు ప్రకారం ఈ ఇంట్లో ముగ్గురున్నారు. అవునండి, మా అత్తయ్య, మావయ్య, మా తాతయ్య గారు. ఉండండి పిలుస్తాను. చంద్రిక, వాళ్ళకి కాస్త కాఫీనో టీనో ఇవ్వు. మావయ్య, మావయ్య గారు, అత్తయ్య, తాతయ్య గారు. ఎవరమ్మా? హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మావయ్య. నమస్తే సార్. నమస్తే అమ్మా. రండి అత్తయ్య. సార్, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తోంది. మా వాలంటీర్స్ వచ్చి పేర్లు నోట్ చేసుకుని వెళ్లారు. మేము వ్యాక్సిన్స్ ఇవ్వటానికి వచ్చాం. వ్యాక్సిన్ ఎందుకండి? ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. నేనంతా కనుక్కున్నాను అత్తయ్య, ముందు మీరు వ్యాక్సిన్ వేయించుకోండి. ఏమైనా పచ్చని తీసుకోవాలా అమ్మా? వీటికి ఏ పత్యాలు అవసరం లేదు తాతయ్య గారు. కరెక్ట్గా చెప్పారు. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం నీరసంగా ఉంటుంది, ఏం కాదు. థ్యాంక్ యూ అండి. మేము వెళ్తామండి. అత్తయ్య, మావయ్య, మీరు ఇలాగే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. ఇదిగోండి, ఈ జ్యూస్ తాగండి. ఎందుకమ్మా ఇవన్నీ? ఇప్పుడే కదా డాక్టర్ చెప్పారు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది అని. ఇందుకేనమ్మా ఇంటి కోడలు చదువుకోవాలి అనేది. నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇవన్నీ తెలుస్తాయి. అత్తయ్య, మీరివాళ ఏ పని ముట్టుకోకూడదు. మీరు చక్కగా రెస్ట్ తీసుకోండి. మీకు ఏం కావాలన్నా నాతో చెప్పండి, మీ ముందు తెచ్చి పెడతాను. పోనీలే లక్ష్మి, ఇన్నాళ్లకి నీకు కూర్చోబెట్టి పనిచేసి పెట్టే కోడలు దొరికింది. అత్తయ్యకి మాత్రమే కాదు, మీకు కూడా ఏం కావాలన్నా చెప్పండి, చేస్తాను. మీరు కూడా 2 రోజులు స్కూల్కి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోవాలి. ఉండండి, ఓ అరగంటలో టిఫిన్ చేసి పెడతాను. ఏం చేస్తున్నావు చంద్రిక? బాగా బిజీగా ఉన్నట్టున్నావు.
మొన్న తాతయ్యకి పాయిజన్ కలిపిన పాలిస్తే తాగనీకుండా అడ్డుపడ్డావు కదా. ఆ రోజంటే తెలివిగా పాలు విరిగిపోయాయని చెప్పావు, కానీ ఈ రోజేం చేస్తావు? ఏంటలా చూస్తున్నా? ఆ రోజు ఒక ముసలాయిన్నే టార్గెట్ చేశాను, కానీ ఈ రోజు ముగ్గురిని టార్గెట్ చేశాను. ముగ్గురా? ఏమంటున్నా? అర్థం కాలేదా? ఇందాక వ్యాక్సిన్ పేరుతో నేను ఆ ముగ్గురికి స్లో పాయిజన్ ఇప్పించాను. సరిగ్గా 2 రోజుల్లో లేదంటే 3 రోజుల్లో ముగ్గురు చచ్చిపోతారు. చాలా న్యాచురల్గా నిద్రలో ఉన్నవాళ్ళు నిద్రలోనే పైకి పోతారు. అలా ప్లాన్ చేశాను. ఇప్పుడేం చేస్తావు? ఏంది? నిజమా? నువ్వు చెప్పేది నిజమా? నిజం. వచ్చింది గవర్నమెంట్ పంపించిన వాళ్ళు కాదు, నేను పిలిపించిన వాళ్ళు. అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. హారిక, ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నా? వాళ్ళేం చేశారు నీకు? నువ్వెన్ని తప్పులు చేసినా గానీ నేనైతే మంచిగానే చూస్తారు కదా. పాపం వాళ్ళని ఎందుకు చెప్పాలని చూస్తున్నా? ఎందుకా? వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. నేను రాగానే నేను బయటికి పంపించకుండా ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడేం చేస్తాం? సొంత కోడల్ని నన్ను కాదని నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు. అలాంటిది నేను వాళ్ళని వదులుతానా? నీకు ఓపెన్ ఛాలెంజ్ వదులుతున్నాను. ఏం చేస్తావో చేయి చూద్దాం. ఎంత పని చేసినావు హారిక? వాళ్ళెప్పుడు నీ మంచి కోరేటోళ్ళు, వాళ్ళ మీద ఇంత కక్ష పెంచుకున్నావా? చాలా తప్పు చేసావు. అమ్మా అమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. మన వెంటనే హాస్పిటల్కి పోవాలి. రండి రండి. ఏం తాత. జరిగిందమ్మా? ఎందుకమ్మా? ఏం జరిగింది? అయ్యో, మీకు ఇచ్చింది వ్యాక్సిన్ కాదు, అందులో అందులో స్లో పాయిజన్ కలిసిందమ్మా. ఏంటి చంద్రిక, అది పాయిజన్ అని నీకెలా తెలుసు? వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాదు, మరి ఈ హారిక గారి మనుషులే.